ఈ వీడియోలో మనం బీఆర్డీకి మరియు ఎఫ్ఆర్డీకి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి, అలానే బిజినెస్ రిక్వైర్మెంట్ ఫ్లో ఎలా ఉంటుందనేది డీటెయిల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు BAQI కెరీర్ తెలుగు. వాట్ ఈస్ బీఆర్డీ? బీఆర్డీ ఈజ్ ఏ డాక్యుమెంట్ దట్ డిస్క్రైబ్స్ వాట్ ద బిజినెస్ నీడ్స్ ఫ్రమ్ ద సిస్టమ్. అంటే బిజినెస్కి ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, బిజినెస్ ప్రాబ్లం ఏంటి, బిజినెస్ గోల్ ఏంటి, సిస్టమ్ నుండి బిజినెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇలా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రిక్వైర్మెంట్స్ని బీఆర్డీలో క్యాప్చర్ చేస్తాం. సో BRD mainly focuses on what the business needs. What is FRD? FRD is a document that describes how the system should function to meet the business requirements. అంటే బీఆర్డీలో డిఫైన్ చేసిన బిజినెస్ రిక్వైర్మెంట్ని మీట్ చేయడానికి సిస్టమ్ ఏం ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయాలి, యూజర్ ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి అనే ఫంక్షనల్ డీటెయిల్స్ని ఎఫ్ఆర్డీలో డిఫైన్ చేస్తాం. సో ఎఫ్ఆర్డీ ఫోకసెస్ ఆన్ హౌ ద సిస్టమ్ షుడ్ ఫంక్షన్ టు మీట్ దట్ బిజినెస్ నీడ్. ఇప్పుడు బీఆర్డీ అండ్ ఎఫ్ఆర్డీ డెఫినేషన్స్ క్లియర్గా ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ ప్రాజెక్ట్లో ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ బీఆర్డీ నుండి ఎఫ్ఆర్డీకి ఎలా కన్వర్ట్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మనం ఫుడ్ డెలివరీ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అనుకుందాం. అందులో బిజినెస్ స్టేక్ హోల్డర్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, అదే కస్టమర్ షుడ్ బీ ఏబుల్ టు ట్రాక్ దేర్ డెలివరీ ఆర్డర్. ఇక్కడ బిజినెస్కి కావాల్సిన అవుట్కమ్ ఏంటి అంటే కస్టమర్ తన ఆర్డర్ ఎక్కడ ఉంది అండ్ కరెంట్ స్టేటస్ ఏంటి అనేది ఈజీగా ట్రాక్ చేయగలగాలి. ఇది మన బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని బీఆర్డీలో మనం హై లెవెల్లో డాక్యుమెంట్ చేస్తాం. ఇప్పుడు సేమ్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఎఫ్ఆర్డీలో ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సేమ్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్గా కన్వర్ట్ చేయాలంటే మనం కొన్ని మెయిన్ పాయింట్స్ కవర్ చేయాలి. అందులో ఫస్ట్, కస్టమర్ తన ఆర్డర్ కరెంట్ స్టేటస్ని చూడగలగాలి. సెకండ్, సిస్టమ్ ఆర్డర్కి డిఫరెంట్ స్టేటసెస్ని డిస్ప్లే చేయాలి. ఈ మెయిన్ పాయింట్స్ని కవర్ చేస్తూ మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని ఇలా డిఫైన్ చేస్తాం. రెస్టారెంట్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసినప్పుడు స్టేటస్ ఆర్డర్ కన్ఫర్మ్డ్గా అప్డేట్ అవ్వాలి. రెస్టారెంట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్టేటస్ ప్రిపేరింగ్గా అప్డేట్ అవ్వాలి. డెలివరీ పార్ట్నర్ ఆర్డర్ని పికప్ చేసినప్పుడు స్టేటస్ పిక్డప్గా అప్డేట్ అవ్వాలి. కస్టమర్కి ఆర్డర్ డెలివర్ అయ్యాక స్టేటస్ డెలివర్డ్గా అప్డేట్ అవ్వాలి. ఆర్డర్ క్యాన్సిల్ అయితే అప్రోప్రియేట్ క్యాన్సిలేషన్ స్టేటస్ డిస్ప్లే అవ్వాలి. ఇలా ఎఫ్ఆర్డీలో డీటెయిల్డ్గా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం చూస్తే బీఆర్డీలో వన్ హై లెవెల్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది, ఎఫ్ఆర్డీలో దానిని మనం మల్టిపుల్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్గా బ్రేక్ డౌన్ చేసాం. ఇప్పుడు బీఆర్డీకి మరియు ఎఫ్ఆర్డీకి డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్స్ 1, ఫోకస్. బీఆర్డీ బిజినెస్ నీడ్స్ మీద ఫోకస్ చేస్తుంది, అంటే బిజినెస్కి ఏం కావాలి, బిజినెస్ ఏం అచీవ్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎఫ్ఆర్డీ సిస్టమ్ ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేస్తుంది, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ని మీట్ చేయడానికి సిస్టమ్ ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, లెవెల్ ఆఫ్ డీటెయిల్. బీఆర్డీ జనరల్లీ హై లెవెల్గా ఉంటుంది, అంటే బిజినెస్కి ఏం కావాలి, బిజినెస్ ఏం అచీవ్ చేయాలి అనే రిక్వైర్మెంట్స్ని హై లెవెల్లో డిస్క్రైబ్ చేస్తాం. ఎఫ్ఆర్డీ బీఆర్డీతో కంపేర్ చేస్తే మోర్ డీటెయిల్డ్గా ఉంటుంది, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ని మీట్ చేయడానికి సిస్టమ్ ఏం చేయాలి, యూజర్ ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి, సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి అనే డీటెయిల్స్ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, పర్పస్. బీఆర్డీ యొక్క మెయిన్ పర్పస్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని క్లియర్గా క్యాప్చర్ చేసి బిజినెస్ స్టాక్ హోల్డర్స్ మరియు ప్రాజెక్ట్ టీమ్ మధ్య కామన్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడం. ఎఫ్ఐడి యొక్క మెయిన్ పర్పస్ సిస్టమ్ ఫంక్షనాలిటీని క్లియర్గా డిఫైన్ చేసి డెవలప్మెంట్ అండ్ క్యూఏ టీమ్కి క్లియర్ రిఫరెన్స్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, పర్స్పెక్టివ్. బీఆర్డీలో రిక్వైర్మెంట్స్ని మెయిన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తాం, అంటే బిజినెస్కి ఏం కావాలి, బిజినెస్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో రిక్వైర్మెంట్ని డిస్క్రైబ్ చేస్తాం. ఎఫ్ఆర్డీలో రిక్వైర్మెంట్స్ని సిస్టమ్ ఆర్ ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తాం, అంటే సిస్టంలో ఆ రిక్వైర్మెంట్ ఎలా వర్క్ అవ్వాలి, సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, హూ యూజెస్ బీఆర్డీ అండ్ ఎఫ్ఆర్డీ. బీఆర్డీని మెయిన్లీ బిజినెస్ స్టేక్ హోల్డర్స్, ప్రొడక్ట్ ఓనర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ రిఫర్ చేస్తారు. ఎఫ్ఆర్డీని బిజినెస్ అనలిస్ట్, డెవలపర్స్, క్యూఏ, ప్రొడక్ట్ ఓనర్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ రిఫర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డెవలపర్స్ ఎఫ్ఆర్డీని యూజ్ చేసి ఏం ఫంక్షనాలిటీ బిల్డ్ చేయాలో అర్థం చేసుకుంటారు. క్యూఏ టీమ్ ఎఫ్ఆర్డీని యూజ్ చేసి ఎక్స్పెక్టెడ్ ఫంక్షనాలిటీ అండ్ సిస్టమ్ బిహేవియర్ని వ్యాలిడేట్ చేయడానికి టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ డిఫరెన్స్, కంటెంట్. బీఆర్డీలో మెయిన్లీ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఆబ్జెక్టివ్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ స్కోప్, హై లెవెల్ బిజినెస్ రూల్స్ అండ్ అజంప్షన్స్ అండ్ డిపెండెన్సీస్ లాంటి డీటెయిల్స్ బీఆర్డీలో ఉంటాయి. ఎఫ్ఆర్డీలో మెయిన్లీ ఫంక్షనల్ అండ్ సిస్టమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, యూజర్ రోల్స్, బిజినెస్ రూల్స్, అజంప్షన్స్ అండ్ డిపెండెన్సీస్ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా లాంటి డీటెయిల్స్ ఎఫ్ఆర్డీలో ఉంటాయి.
ఇప్పుడు బీఆర్డీ అండ్ ఎఫ్ఆర్డీని క్విక్గా సైడ్ బై సైడ్ కంపేర్ చేద్దాం. బీఆర్డీ బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంది, వైల్ ఎఫ్ఆర్డీ సిస్టమ్ ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేస్తుంది. బీఆర్డీ జనరల్లీ హై లెవెల్గా ఉంటుంది, వైల్ ఎఫ్ఆర్డీ కంపారిటివ్లీ మోర్ డీటెయిల్డ్గా ఉంటుంది. బీఆర్డీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రిక్వైర్మెంట్స్ని డిస్క్రైబ్ చేస్తుంది, వైల్ ఎఫ్ఆర్డీ సిస్టమ్ ఆర్ ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తుంది. బీఆర్డీ మెయిన్లీ బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ని కవర్ చేస్తుంది, వైల్ ఎఫ్ఆర్డీ ఫంక్షనల్ అండ్ సిస్టమ్ రిలేటెడ్ కంటెంట్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. ఫస్ట్ బిజినెస్ నీడ్ని అర్థం చేసుకుంటాం. బిజినెస్ రిక్వైర్మెంట్ని బీఆర్డీలో హై లెవెల్గా డాక్యుమెంట్ చేస్తాం. తర్వాత ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేసి సిస్టంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని డిఫైన్ చేస్తాం. ఆ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని ఎఫ్ఆర్డీలో డాక్యుమెంట్ చేస్తాం. ఎఫ్ఆర్డీని రిఫరెన్స్గా తీసుకొని డెవలప్మెంట్ టీమ్ ఫంక్షనాలిటీని బిల్డ్ చేస్తుంది, క్యూఏ టీమ్ ఆ ఫంక్షనాలిటీని వ్యాలిడేట్ చేస్తుంది. ఫైనల్లీ యూఏటీలో బిజినెస్ యూజర్స్ సొల్యూషన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఈ వీడియోలో మనం బీఆర్డీ మరియు ఎఫ్ఆర్డీ మధ్య మెయిన్ డిఫరెన్సెస్ చూసాం. అయితే ప్రజెంట్ అజైల్ మెథడాలజీని చాలా ప్రాజెక్ట్స్లలో యూజ్ చేస్తున్నారు. అజైల్లో రిక్వైర్మెంట్స్ని జనరల్లీ యూజర్ స్టోరీస్ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. సో మన నెక్స్ట్ వీడియోలో యూజర్ స్టోరీ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేవి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.